నా అభిమాన సంగీత దర్శకుడు, గాయకుడు ఒక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. దానికి ముఖ్యంగా కారణం, రామారావు గారి సినిమా చూసేటప్పుడు రామారావు గారి గొంతు, నాగేశ్వరరావు గారి సినిమా చూసేటప్పుడు నాగేశ్వరరావు గారి గొంతు, ఈ రెండు ఎవరు పాడారు అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారే. అలాంటి ఒక అభిమాన గాయకుడు, ఆయన నాకు అభిమాన సంగీత దర్శకుడిగా మారింది లవకుశ చిత్రంతో. ఎన్నో చిత్రాలు వచ్చాయి, ఎన్నో రికార్డులు స్థాపించబడ్డాయి, ఎన్నో రికార్డులు క్రియేట్ చేయబడ్డాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ 82 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో లవకుశకు మించిన రికార్డులు సాధించిన చిత్రం కానీ, లవకుశను మించిన సంగీతంలో రికార్డు స్థాపించిన చిత్రం కానీ మరొకటి లేదు. ముఖ్యంగా ఒక సంగీత దర్శకుడిగా ప్రతి చిత్రంలోనూ కొన్ని పాటలే హిట్ అవుతాయి, కనీసం ఒక పాటైనా హిట్ కాకుండా పోవచ్చు. కానీ చిత్రంలో ఎన్ని పాటలు ఉన్నాయో, ఎన్ని పద్యాలు ఉన్నాయో, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇంచుమించు పండితుల నోటిలోనూ పామరుల నోటిలోనూ పలికించిన ఒకే ఒక సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సూత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానన వీధి కంపగా నీ మది ఎట్టులపే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాగతించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. నిజంగా చరిత్ర గురించి రాయాలి అంటే గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం పంపించిన రికార్డులే నామోదు చేసుకునే ఒక పుస్తకం ఈ సంస్థ అయింది. కానీ వాళ్ళు నిజంగా వెతికి రికార్డులు రాయాలి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని మించిన రికార్డు ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో ఏ సంగీత దర్శకుడికి లేదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో నేను పనిచేసే భాగ్యం కూడా నాకు కలిగింది. అది మేనకోడల చిత్రానికి. మేనకోడల చిత్రానికి నేను రచయితని, ఆయన సంగీత దర్శకుడు. ఆయన సంగీతం చేయడానికి నేను కథ చెప్పాల్సి వచ్చింది. నేను కథ సుమారు 1.5 గంటల కథ చెప్పాను ఆయనకి. కథలో ఉన్న సన్నివేశాలు అది విన్న వెంటనే ఆయన చెప్పారు, బాబు ఇది ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, నువ్వు డైరెక్ట్ చేస్తున్నావా అని అడిగారు. లేదండి, ఇది బిఎస్ నారాయణ గారు డైరెక్ట్ చేస్తున్నారు అన్నాను. ఆహా, ఏం సార్ అన్నా. లేదు, అసలు ఒక డైరెక్టరు సెల్యులాయిడ్ మీద, స్క్రీన్ మీద సినిమాని ఎలా తీయాలనుకుంటాడో అలా ప్రతి సీను అంత వివరంగా చెప్పారు. కానీ మీరు ఈ సినిమాకి రచయిత అంటే, అవును రచయితనండి. మీరు రచయితగా ఉండరు, మీరు దర్శకుడు అవుతారు, చాలా మంచి దర్శకుడు అవుతారు, పెద్ద దర్శకుడు అవుతారు అన్నాడు. మొట్టమొదటిసారిగా నేను ఒక దర్శకుడిని అవుతాను అని చెప్పిన ఒకే ఒక మొట్టమొదటి వ్యక్తి ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ తర్వాత చెప్పిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ ఎన్టీ రామారావు గారు. అంటే బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్ అంటారు. ఆయన కళా సరస్వతి, ఆ సరస్వతి నోట్లోంచి వచ్చింది, బాబు నువ్వు మంచి దర్శకుడు అవుతావని. ఆయన ఆశీర్వాదం ఫలించింది అనుకుంటున్నాను నేను. అమ్మా ఈ నిరాశ
బ్రతుకే చీకటాయి తనువే భారమాయి ఎటు చూచినా ఎటు పోయినా ఏ దారి లేకపోయే బ్రతుకే చీకటాయి తనువే భారమాయి ఎటు చూచినా ఎటు పోయినా ఏ దారి లేకపోయే మమకారాలే దూరమాయి మంచితనమే నేరమాయి మమకారాలే దూరమాయి మంచితనమే నేరమాయి నాయను వారే లేరాయే కన్నీరే చెలయేరాయే బ్రతుకే చీకటాయి తనువే భారమాయి ఎటు చూచినా ఎటు పోయినా ఏ దారి లేకపోయే మృగమందే అరాచకాలు దినదినము పరాపవాలు దుర్మార్గుల దురాగతాలు దుర్మార్గుల దురాగతాలు పొందునులే పరాజయాలు పొందునులే పరాజయాలు. Thank you. Please like, share and subscribe.